వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను జర్నలిస్ట్ రవిచంద్ర. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి సకినేటిపల్లి మండలం అంతర్వేది తీరంలో ఇప్పుడు ఒక అసాధారణ పరిస్థితి నెలకొంది. ఎప్పుడు అలలతో పొంగే సముద్రం అకస్మాత్తుగా 500 మీటర్ల దూరం వెనక్కి వెళ్ళిపోయింది. తీరానికి దగ్గరగా నీళ్లు లేకపోవడంతో ఆ ప్రాంతం ఒక్కసారిగా నిర్మానుష్యంగా మారిందనే చెప్పుకోవాలి. సముద్రం వెనక్కి వెళ్లడంతో తీర ప్రాంతం అంతా కూడా మోకాళ్ళ లోతు ఒండ్రు మట్టితో పూర్తిగా కప్పుకుపోయింది. ఈ దృశ్యం అక్కడ ఉన్నటువంటి స్థానికులను ఆశ్చర్యపరచడమే కాకుండా కాస్త భయాందోళనకు కూడా గురి చేస్తుంది. పర్యాటకులు భక్తులు కూడా సముద్ర స్నానానికి వెళ్లేందుకు ఇక్కడ మెయిన్గా భయపడుతున్నారు. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదని చెప్పి గ్రామస్తులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితులు సాధారణంగా సునామీ వచ్చే ముందు కనిపిస్తాయని చెప్పి అక్కడ స్థానికులు అయితే చెప్తున్నారు. సముద్రం ఒక్కసారిగా వెనక్కి వెళ్ళిపోవడంతో ఎలాంటి ప్రమాదానికి ఇది సంకేతమో తెలియక వాళ్ళందరూ కూడా ఒక అయోమయానికి గురవుతున్నారు. అకస్మాత్తుగా సముద్రం ఎడార్లా మారిపోవడం వారి ఆందోళనలు ఇక్కడ మరింత పెంచిందనే చెప్పుకోవాలి. స్థానికుల జ్ఞాపకాల ప్రకారం ఇంతకుముందు కూడా సముద్రం కొన్ని మీటర్ల మేర వెనక్కి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి, కానీ అవి ఎక్కువగా ఇసుక మీటర్ల కారణంగానే జరిగేవి. కానీ ఈసారి మాత్రం పరిస్థితి వేరే రకంగా కనిపిస్తుంది. ఒండ్రుమట్టి బయటపడడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా ఇక్కడ ఆందోళన చెందుతున్నారు. అయితే అంతర్వేది సముద్రానికి ఇక్కడ పర్యాటకులు భక్తులు పెద్ద సంఖ్యలోనే వస్తుంటారు. వాళ్ళంతా కూడా సముద్ర స్నానం చేయడానికి ఇక్కడ ఇప్పుడు వెనకడుగేస్తున్నారు. ఈ భయం వల్ల స్థానికంగా జరిగేటువంటి వ్యాపారాలు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయనే చెప్పుకోవాలి. ఇక ప్రజలు భయాందోళనలో ఉన్న నేపథ్యంలో సముద్రం వెనక్కి వెళ్ళడానికి నిజమైన కారణం ఏంటో చెప్పాలని చెప్పి అధికారులను తెలియజేయాలని చెప్పి స్థానికులైతే ఇప్పుడు కోరుతున్నారు. భూకంపం లేదా సునామీ హెచ్చరికలు ఏమైనా ఉన్నాయా అన్న అనుమానం కూడా వారిలో వ్యక్తమవుతుంది. ఇది సహజ పరిణామమా లేకపోతే భూగర్భ మార్పుల ఫలితమా అనేది ఇంకా మనకు స్పష్టంగా తెలియట్లేదు. కానీ సముద్ర శాస్త్రవేత్తలు పర్యావరణ నిపుణులు దీనిపైన పరిశీలన జరపాల్సిన అవసరం ఉందని చెప్పి స్థానికులు మాత్రం అభిప్రాయపడుతున్నారు. ఇక ఆశ్చర్యం భయం కలిగించేటువంటి ఈ ఘటనకు కారణం ఏంటనేది అధికారులు ఖచ్చితంగా స్పష్టం చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు స్థానికుల ఆందోళన మధ్యనే వాళ్ళు రోజులు గడపాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ఈ నిజంగానే సముద్రం వెనక్కి వెళ్ళడం మనం ఒక్కసారి విజువల్లో చూసుకోవచ్చు. పూర్తిగా ఒండ్రు మట్టి మొత్తం కూడా తీరిపోయి ఇక్కడ తీర ప్రాంతానికి మొత్తం కూడా రావడం, ఒకేసారి సముద్రం 500 మీటర్ల వెనక్కి వెళ్ళడం, అంటే దాదాపుగా 1/2 కిలోమీటర్ వెనక్కి వెళ్ళడంతో ఏం జరుగుతుంది, సునామీలు వచ్చే ముందు కూడా ఇలాంటి ప్రకృతి విపత్తులు జరిగే అవకాశం ఉన్నాయని స్థానికులు అయితే చెప్తున్నారు. మరి దీనిపైన అధికారులు త్వరగా స్పష్టత ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది.